రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్రిక్స్ సమిట్ కోసం భారత్కు వచ్చిన లావ్రోవ్ ప్రెస్ మీడియా బ్రీఫింగ్ చేస్తుండగా ఓ జర్నలిస్ట్ ఫోన్ మాట్లాడడం వివాదానికి దారితీసింది. పలుమార్లు హెచ్చరించినా అంతరాయం కొనసాగడంతో లావ్రోవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫోన్ ఇవ్వకపోతే గన్ బయటకు తీస్తారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం జరుగుతున్న సమయంలో ఓ జర్నలిస్ట్ ఫోన్లో మాట్లాడుతుండటంతో పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలోనే ఆ శబ్దం రావడంతో లావ్రోవ్ అసహనానికి గురయ్యారు. మొదట శాంతంగా స్పందించిన లావ్రోవ్, మీరు బయటకు వెళ్లగలరా? మీ ఫోన్ వల్ల మాకు అంతరాయం కలుగుతోందని సున్నితంగా హెచ్చరించారు. Иностранных дел подтвердили. Look, can you leave us? I am not joking. Can you leave us, please? Вы не могли бы, пожалуйста, выйти? Я не шучу. Ребят, выведите его отсюда. అయితే ఈ హెచ్చరిక తరువాత కూడా పరిస్థితి మారలేదు. మళ్లీ అదే అంతరాయం రావడంతో లావ్రోవ్ మరింత ఘాటుగా స్పందించారు. నేను సరదాగా చెప్పడం లేదు. మీరు ఫోన్ ఇవ్వకపోతే వారు గన్ బయటకు తీస్తారంటూ వ్యాఖ్యానించారు. Sir, excuse me. Give me a phone, quick. Give the phone, please. Give it to Peter, quick. If you don't surrender your phone, they will take out a gun, you know. If you don't surrender your phone, they will take out a gun, you know. ఈ వ్యాఖ్యల వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు లావ్రోవ్ స్పందనను భద్రతాపరమైన హెచ్చరికగా అభివర్ణిస్తుండగా మరికొందరు అది అతిగా ఉందంటూ చర్చిస్తున్నారు.